ఎందుకు సీతను అపహరించిన తర్వాత కూడా రావణుడు ఆమెను బలవంతంగా తాకడానికి భయపడ్డాడు తెలుసా? తపస్సుతో అపారమైన శక్తులు పొందిన తర్వాత రావణుడి అహంకారం రోజురోజుకీ పెరిగిపోయింది. నన్ను ఎవరూ ఆపగలరు అన్న భావనతో ఆయన ధర్మాన్ని పట్టించుకోకుండా మూడు లోకాలలో అనేక మహిళలపై అన్యాయం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆయన దృష్టి అప్సరసైన రంభా మీద పడింది. రంభా భయంతో, రావణ మహారాజా, నేను యక్షరాజు నలకుబేరకు నిశ్చితార్థమైన స్త్రీని. మీరు నాకు పెద్దవారే. దయచేసి నన్ను విడిచిపెట్టండి. కాని అహంకారం, వాంఛలతో మునిగిపోయిన రావణుడు ఆమె మాటలను వినలేదు. ఆమెను హింసించాడు. వేదనతో రంభా నేరుగా నలకుబేరుడి వద్దకు వెళ్లి అన్నీ వివరించింది. ఆమె కన్నీళ్లను చూసిన నలకుబేరుడి కోపం అదుపులో లేదు. అతను రావణుడిని శపించాడు. ఇకపై రావణుడు ఎవ్వరైనా స్త్రీని బలవంతంగా తాకాలని ప్రయత్నిస్తే వెంటనే అతని తల 1000 ముక్కలై పగిలిపోతుంది. ఆ శాపం రావణుడిని గట్టిగా కట్టేసింది. అందుకే సీతను అపహరించిన తర్వాత కూడా రావణుడు ఆమెను బలవంతంగా తాకడానికి భయపడ్డాడు. కాని అహంకారం మాత్రం తగ్గలేదు. ఆ అహంకారమే చివరికి అతని పతనానికి కారణమై రాముడి చేతిలో అతను నాశనమయ్యాడు. ఎందుకు సీతను అపహరించిన తర్వాత కూడా రావణుడు ఆమెను బలవంతంగా తాకడానికి భయపడ్డాడు తెలుసా? తపస్సుతో అపారమైన శక్తులు పొందిన తర్వాత రావణుడి అహంకారం రోజురోజుకీ పెరిగిపోయింది. నన్ను ఎవరూ ఆపగలరు అన్న భావనతో ఆయన ధర్మాన్ని పట్టించుకోకుండా మూడు లోకాలలో అనేక మహిళలపై అన్యాయం చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆయన దృష్టి అప్సరసైన రంభా మీద పడింది. రంభా భయంతో, రావణ మహారాజా, నేను యక్షరాజు నలకుబేరకు నిశ్చితార్థమైన స్త్రీని. మీరు నాకు పెద్దవారే. దయచేసి నన్ను విడిచిపెట్టండి. కాని అహంకారం, వాంఛలతో మునిగిపోయిన రావణుడు ఆమె మాటలను వినలేదు. ఆమెను హింసించాడు. వేదనతో రంభా నేరుగా నలకుబేరుడి వద్దకు వెళ్లి అన్నీ వివరించింది. ఆమె కన్నీళ్లను చూసిన నలకుబేరుడి కోపం అదుపులో లేదు. అతను రావణుడిని శపించాడు. ఇకపై రావణుడు ఎవ్వరైనా స్త్రీని బలవంతంగా తాకాలని ప్రయత్నిస్తే వెంటనే అతని తల 1000 ముక్కలై పగిలిపోతుంది. ఆ శాపం రావణుడిని గట్టిగా కట్టేసింది. అందుకే సీతను అపహరించిన తర్వాత కూడా రావణుడు ఆమెను బలవంతంగా తాకడానికి భయపడ్డాడు. కాని అహంకారం మాత్రం తగ్గలేదు. ఆ అహంకారమే చివరికి అతని పతనానికి కారణం.